నమస్తే ఉల్లా ఎరికే కదా నేనెవలో నేను మీ 690 పాపన్నని. ఇవాళ మీకోసం కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని వచ్చిన గయ్యేందో చూద్దాం పారి. ఇక తొందరలో పడితే ఆడ రైతు బంధు పైసలు. వచ్చిరాని కేకులు తయారు చేస్తారు బేకరీ వాళ్ళు. ఊబరోళ్ళు కట్టాలి ఓ అన్నకి పైను. బీసీలకు ఎప్పుడు అన్యాయం చెయ్యం, అందరికీ న్యాయమే చేస్తామని చెప్పుకుంటూ వచ్చిండు హనుమంతాలు సారు. ఇక ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రైతులకి గొప్ప శుభవార్త చెప్పిండు పోండి సీఎం రేవంత్ సారు. ఇక తొందరగానే రైతు బంధు పైసలు పడతాయట. ఇంకో ముచ్చట ఏంటంటే కొత్త రేషన్ కార్డులు కూడా ఈ నెలనే దరఖాస్తు పెడతారు అటలు. తెలంగాణకు మంచి రోజులు దగ్గరకు వచ్చినాయి వాళ్ళు. రైతులకు ఆత్మీయ భరోసా కింద 12,000 రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఈ నెల 26 నుంచి మొదలు పెడతామని చెప్పుకుంటూ వచ్చిండు సీఎం రేవంత్ సారు. ఈరోజు భూమి ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు ఎకరాకు 12,000 ఇవ్వడమే కాకుండా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అగో మీకేనుల్లా ఇటు దిక్కు నేను చెప్తుంటే అటు ముచ్చట పెడుతుర్రు, జరా ఇనుండ్రి మీ మంచిగా చెప్తున్నుల్లా. ఇక పుట్టినరోజులని పెళ్లి రోజులని కేకులు తెచ్చుకొని తినేరు, ఎందుకంటే ఇక వీడియో చూడుర్రి. చెబ్బే ఇదేంది, ఇది అసలు బేకరేనా? సిసిసి అవ్వా, ఇది చూస్తే ఇక జన్మలనైనా నేనైతే కేకులు తినను రయ్యా. జర ఇంట్లోనైనా వండుకొని తింటా, మీరు కూడా ఎవరైనా ఇళ్ళల్లో వండుకొని తినుండ్రి సుమి, జర పానాలు పైలం. గదేందో బండ్లను బుక్ చేసుకుంటారట కదల్లా, గదేదో ఊబరో గూబరో ఏదో అంట. దాని మీదనే కోటోళ్ళు 54,000 రూపాయలు అన్నకు కట్టమని ఫైన్ వేసిరాట. 2021 ఈ ముచ్చట జరిగింది అటుల్లా. ఇంకా అసలు ముచ్చటకు వస్తే ఆ సారు డాక్టర్ ఆట, ఆ సారు ఢిల్లీలో ఉంటాడట. మరి ఆ సారుకు ఎంత పెద్ద పని పడ్డదో ఇక ఓ బండి బుక్ చేసుకున్నాడట. అసలు ఈ విమానం ఆయే, ఇక అది రోడ్ల మీద ఆగేది కాదాయే. ఇక పొద్దుపోతుందని బండి ఆయనకు ఫోన్ చేస్తే అస్సలు ఫోన్ ఎత్తకొచ్చిండట. ఇక కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఎత్తలేదట. ఇంకో బండిని బుక్ చేసుకొని విమానాలు ఆగే దగ్గరికి పోతే ఆ ఉన్న విమానం కాస్త తుర్రు అన్నదట. ఇక చేసేది ఏం లేక వెనక మళ్ళీ పోయిండట.
ఇక పొద్దుగాల లేచి పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టిండట ఊబర్ వాళ్ళ మీద. ఇక అప్పుడు పెట్టిన కేసు ఇన్ని రోజులకు మిత్తితోటి కలిపి 54,000 రూపాయలు కట్టమని చెప్పుకొచ్చిందట. ఇక ఇట్లాంటి కేసులు 4-5 పడ్డాయనుకో బండ్లు తోలేటోళ్ళకి కూడా పైసలు ఎక్కువ కట్టమని చేస్తట్టున్నారు. జర జాగ్రత్త సుమ్మి డ్రైవర్ అన్నలు. బీసీలకు అన్యాయం చెయ్యం, అందరికీ న్యాయమే చేస్తాం, ఇచ్చిన మాట తప్పగా చేస్తాం, నేను ఎప్పుడైనా తోడుంటా అని చెప్పుకొచ్చిండు హనుమంతం సారు. మరి అదేందో చూద్దాం పారాదురి. అన్ని వాళ్ళ అపోహలు. మేము తప్పనిసరిగా బీసీలకు ఎన్నడూ అన్యాయం చేయలేదు. నేను ఇప్పుడే చెప్పిన కదా, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది పిసిసి ప్రెసిడెంట్లు అయ్యని చెప్పిన. నా తర్వాత నాకంటే ముందు మల్లికార్జున్ గౌడ్ అయిండు, మాజీ డాక్టర్ మల్లికార్జున్ గౌడ్. ఆ తర్వాత నేనైనా, నా తర్వాత డి శ్రీనివాస్ 2 సార్లు అయిండు, అదేవిధంగా కేశవరావు అయిండు, అదేవిధంగా పున్నాల లక్ష్మి అయిండు, ఇలా మహేష్ కుమార్ గౌడ్ అయిండు. అది మా ఆలోచన. అంటే 6 నుంచి 7 దానిక బీసీ అధ్యక్షులను చేసిన ఘనత మాది. మీరు 10 ఏళ్లలో ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. ఎక్కువ బీసీని అధ్యక్షుడు చేసిండ్రా? ఇవాళ మేము 7 తెలంగాణలో కూడా ఇవాళ ఏది అవకాశం ఇచ్చిండు. అది పున్నాల లక్ష్మి కావచ్చు, అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి ఎవరు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు. మేమందరం కూడా ఆనాడు నన్ను తీసేసిన తర్వాత మధ్య తులసిదాస్ అయ్యాడు. అదేవిధంగా మైనార్టీ కూడా ఇచ్చినాం, అవకాశం ఇచ్చినాం. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో వీకర్ సెక్షన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాం. ఆనాడు మేము కేశవరావుతో పాటు అదే కమాలుద్దీన్ అహ్మద్ కూడా ఒక మైనార్టీకి ఇచ్చినాం. మీరు ఎవరికి ఇచ్చిందని నేను అడుగుతున్నాను. ఇంకోటి, మీరు ఇవాళ చెప్తున్నారు 34% లోకల్ బాడీల ఎన్నికలు ఇస్తాను, మీరు 23% రిజర్వేషన్ అమలు చేసిరా లేదా? కనుక మేము అట్లా కాదు, తప్పనిసరిగా మా ఆలోచన ఒకటే. ఏది వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో అన్ని జిల్లాలు తిరిగి ఆనాడు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లను మేము డిక్లేర్ చేసినాం. దాంతో పాటు మేమన్నా మా బడ్జెట్ జనాభా ప్రకారంగా సరిపోదు, బడ్జెట్ పెంచాలంటే దానికి కూడా రేవంత్ రెడ్డి గారు అష్యూరెన్స్ ఇచ్చారు. మేము తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. దీనికి మీకు తొందర ఎందుకు అంటున్నా. మీరు ఏం చేసారు ఒకసారి ఆలోచన చేయండి. మీరు తెలుగు తల్లిని పెట్టినరా? మీరు 10 ఏళ్ళు ఉన్న మీరు తెలుగు తల్లి పెట్టాలి, ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టాడు. అదేవిధంగా సావిత్రి పూలే టీచర్ గా పనిచేసింది. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అంటే భార్యను కూడా చదివించింది. కనుక ఆమె దినాన్ని కూడా ప్రభుత్వం డిక్లేర్ చేసింది టీచర్స్ డేగా. అంటే ఇంతకంటే వీకర్ సెక్షన్ నుంచి మాట్లాడిన వాళ్ళు ఏ పార్టీ ఉన్నదో చెప్పండి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ ఏది బీహార్ లో అక్కడ ఎగ్జామ్స్ తప్పు జరిగింది, దాన్ని మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినంటే వాళ్ళ నోటు కూడా కొట్టి దానికి రాహుల్ గాంధీ గారు కూడా మద్దతు ఇస్తాను ఓపెన్ గా చెప్పాడు. అంటే ఎక్కడ అన్యాయం జరిగితే తప్పనిసరిగా అది యువకులు కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు, రైతులు కావచ్చు, అందరికీ కూడా సమానంగా ఆలోచన చేసేదే మా పార్టీ. ముఖ్యంగా బీసీ కులగణన మొదలుపెట్టింది, కానీ అది పూర్తి కాకముందుకు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా అదే జరిగితే మాత్రం పోరాడతాం అంటుంది. చూడండి, మేము అంట్లో పోతాన్నాం. నిన్ననే మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నాం, మేము 42% పీసీసీ ప్రత్యేకంగా ఇంప్లిమెంట్ చేస్తాను. దానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఇచ్చిన వాగ్దానాలు, ఎందుకంటే ఆ డిక్లరేషన్ సోనియా గాంధీ అనౌన్స్ చేసింది కాబట్టి తుప్పుగూడలో తప్పనిసరిగా అన్ని మేము ఇంప్లిమెంట్, మాకు ప్రజలు 5 ఏళ్ళ అవకాశం, 5 ఏళ్ల లోపల అన్ని మేము పూర్తి చేస్తామనేది నా ఉద్దేశం. ఇక తొందరలో పడతాడ రైతు బంధు పైసలు. వచ్చిరాని కేకులు తయారు చేస్తారు బేకరీ వాళ్ళు. ఊబర్ వాళ్ళు కట్టాలి ఓ అన్నకి ఫైను. బీసీలకు ఎప్పుడు అన్యాయం చెయ్యం, అందరికీ న్యాయమే చేస్తామని చెప్పుకుంటూ వచ్చిండు హనుమంతాల సారు. చూసిరు కదా ఇవాళ ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు తీసుకొని మళ్ళీ మీ ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 9 టీవీ.